నిన్న హైదరాబాద్‌లో గాని, సోషల్ మీడియాలో గాని ఒకటే టాపిక్. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు. అండ్ రేవతి గారు అల్లు అర్జున్ వల్లే చనిపోయారు. ఈ రేవతి ఎవరు? అల్లు అర్జున్ గారు ఎందుకు అరెస్ట్ అయ్యారు? అసలు ఆయన అరెస్ట్ అవ్వడానికి కారణాలేంటి? మరి బెయిల్ వచ్చిందా లేదా? అనేది చాలా తృప్తంగా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం మామ. మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లాస్ట్‌లో అయితే లైక్ చేయి. ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకో మామ. ఓకేనా మరి లెట్స్ స్టార్ట్ వీడియో. మనందరికీ తెలిసిందే డిసెంబర్ 5వ తారీఖున వరల్డ్ వైడ్‌గా 'పుష్ప 2' సినిమా అయితే రిలీజ్ అయిందన్న సంగతి. అయితే డిసెంబర్ 4 అంటే ఒక రోజు ముందు నైట్ ప్రీమియర్ షో అయితే పడింది. 9:30కి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అయితే పడింది. 9:30కి నైట్ పడింది. అయితే దానికి మన అల్లు అర్జున్ గారైతే వచ్చారు సినిమా చూడటానికి. ఆ సంధ్య థియేటర్ అనేది ఒకటి ఉంది హైదరాబాద్‌లో. అది బాగా ఫేమస్ థియేటర్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అయితే ఉంటుంది ఆ థియేటర్ అది. బాగా ఎక్కువ క్రౌడ్ ఉండే థియేటర్ అనమాట అది. అందుకే దానికే వెళ్లారు. అల్లు అర్జున్ గారి సొంత థియేటర్ ఉన్నా సరే ఆ థియేటర్‌కి వెళ్లారు ఫ్యాన్స్‌తో పాటు సినిమా చూడటానికి. అయితే ఆ జనాల్లోనే ఒక ఫ్యామిలీ వచ్చింది. రేవతి అనే ఫ్యామిలీ వచ్చింది. అంటే ఆవిడ పేరు రేవతి గారు. అండ్ వాళ్ళ హస్బెండ్ అండ్ ఇద్దరు చిల్డ్రన్స్ ఆవిడ. ఈ అల్లు అర్జున్ గారు ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంది థియేటర్ అనంగాల్నే అక్కడి నుంచే ర్యాలీ లాగా వచ్చారంట. అంటే టాప్ పైకొచ్చేసి కార్‌లో నుంచి చెయ్యి ఊపుతా అందరికి ఫ్యాన్స్‌కి వచ్చాడంట. వస్తే క్రౌడ్ ఒక్కసారిగా పెరిగిపోయేటప్పటికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ చేసినప్పుడు ఈ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఒక వాళ్ళ బాబు అండ్ రేవతి గారు కింద పడిపోయారు. కింద పడిపోయినప్పుడు ఆవిడ గారైతే చనిపోయారు ఆన్ ది స్పాట్‌లోనే. బాబు అయితే ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అయితే ఈ ఫ్యామిలీకి మన అల్లు అర్జున్ గారు 25,00,000 అయితే ఇస్తానని చెప్పాడు. అంటే ఈ పోలీసులు వీళ్ళంతా ఏమంటున్నారంటే అల్లు అర్జున్ గారు వస్తున్న సంగతి మాకు చెప్పలేదు అంటున్నారు. కానీ చెప్పారు అల్లు అర్జున్ గారు. ఎప్పుడు 2వ తారీఖే చెప్పారు. అల్లు అర్జున్ గారు నా టీంతో అదే హీరో రష్మిక మందన్న గారు నేను అండ్ వస్తున్నాం సినిమా చూడటానికి. కొద్దిగా సెక్యూరిటీ టైట్ చేసుకోండి అని చెప్తే మరి పోలీసుల వల్లే జరిగింది ఇది అని అంటున్నారు. కానీ ఇక్కడ మెయిన్ వచ్చేపాటికి అల్లు అర్జున్ గారి పేరు అయితే వస్తుంది. ఆ సంధ్య థియేటర్‌కి సంబంధించిన వాళ్ళని ఒక ముగ్గురిని అయితే అరెస్ట్ చేశారు. అది అప్పుడే చేశారు. అండ్ ఇదంతా జరిగి కూడా దగ్గర ఒక 10 రోజులు అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు అంటే నిన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. ఎంత ప్రీ ప్లాన్‌గా అరెస్ట్ చేశారంటే ఒక ముక్క కూడా చెప్పలా. ఎవరెవరికి చెప్పలేదు? ఆ చనిపోయారు కదా రేవతి గారు. వాళ్ళ హస్బెండ్‌కి చెప్పలే. ఇలా మీ ఆవిడ చనిపోయింది. అల్లు అర్జున్ గారిని మేము అరెస్ట్ చేయడానికి వెళ్తున్నాం అని చెప్పి ఆయనకి చెప్పలే. అటు అల్లు అర్జున్ గారికి కనీసం నోట్ కూడా ఇవ్వలేదు. నేను మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నామండి. హుటాహుటిన జీప్స్ వేసుకొని వెళ్ళిపోయి గబగబా ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో కూడా చూడకుండా అరెస్ట్ చేసేసారు. అంటే అల్లు అర్జున్ గారు అన్నారు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చారు. సరే సార్ నేను అరెస్ట్ అవుతాను, వస్తాను అని కూడా అన్నారు ఆయన. అనిన తర్వాత నేనెళ్ళి కొద్దిగా డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను సార్ అంటే ఈయనేదో పెద్ద క్రిమినల్ లాగా అటు నుంచి అటు దొడ్డిదారిన పారిపోతాడు అన్నట్టుగా కానిస్టేబుల్ని కూడా వెనకమాల పంపించారు రూమ్ వరకు. అదంతా కూడా కరెక్ట్. ఈ విషయం కొద్దిగా హీరో అల్లు అర్జున్ గారు అయితే కొద్దిగా ఫీల్ అయ్యారు. ఓకేనా. చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకుపోయారు. అంటే ఆ చికట్పల్లి పోలీస్ స్టేషన్ కి తాలూకా వాళ్ళే అల్లు అర్జున్ గారిని అయితే అరెస్ట్ చేశారు. అండ్ ఈ రేవతి గారు వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తను అప్పుడు ఇచ్చాడు కంప్లైంట్. అప్పుడు ఇచ్చిన కంప్లైంట్కి వీళ్ళు ఇప్పుడు రియాక్షన్ అయ్యారు. అండ్ ఇవాళ చూసుకున్నట్టయితే సెకండ్ సాటర్డే అండ్ రేపు చూసుకున్నట్టయితే సండే. 2 రోజులు కోర్టు సెలవులు. ఎలాగైనా అల్లు అర్జున్ గారిని జైల్లో ఉంచాలి అన్న పట్టుదలతో అయితే ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయాలి అని అదంతా ఒక్క రోజులో అయిపోవాలి. అందుకే అసలు ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయాలి. హుటాహుటిన జైలుకి తీసుకెళ్ళిపోయారు. అండ్ ఎమ్మటనే గాంధీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోయారు. చెకప్‌లు చేయించారు. ఎమ్మటనే కోర్టుకి తీసుకెళ్ళిపోయారు. ఎంత స్పీడ్‌గా జరిగిందంటే ఇది. వకీల్ సాబ్‌లో గానీ సూపర్ ఉమెన్ అంటారు చూసారా? అలాగే సూపర్ పోలీస్ అన్నట్టుగా మొత్తం ఫటా జరిగిపోయినాయి అనమాట. ఆ కోర్టుకి తీసుకెళ్తే కోర్టులో 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. కోర్టులో అల్లు అర్జున్ గారు ఏం చెప్పారంటే మరణానికి నాకు ఏ సంబంధం లేదు. నేను వచ్చేపాటికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను. అండ్ ఒక లెటర్ అయితే సడన్‌గా ప్రత్యక్షమైంది. ఇన్ని రోజుల నుంచి ఈ లెటర్ రాలేదు. ఈ లెటర్ ఇదిగో మీరు కూడా చూడండి. సంధ్య థియేటర్ వాళ్ళైతే పోలీసు వారికి అయితే ఇచ్చారు. ఈ సంధ్య థియేటర్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసుంది. నేను 2వ తారీఖే చెప్పాను సినిమా చూడటానికి మూవీ టీమ్ అండ్ నేను హీరోయిన్ వస్తున్నాము. మీరు సెక్యూరిటీ టైట్ చేసుకోండి అని చెప్పాను. ఇది పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగింది అన్నట్టుగా ఇక్కడ ఈ లెటర్‌లో అయితే ఉంది. అయితే పోలీసులు కూడా చెప్పారంట థియేటర్ యాజమాన్యానికి వద్దు ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు వస్తే మేము కంట్రోల్ చేయలేము వద్దని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ అల్లు అర్జున్ గారే కారణం ఆ రేవతి గారు చనిపోవటానికి అంటున్నారు. ఆ రేవతి గారి భర్త ఏమంటున్నారు అనేది ఒకసారి మీరు ఇక్కడ వినండి. నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను.
మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను. అంటే ఇప్పుడు ఈయన మాట్లాడిన దాన్ని బట్టి మనం చూసుకుంటే అల్లు అర్జున్ గారిని కావాలని అరెస్ట్ చేశారు. అంటే ఇదంతా కూడా ఒక రోజులో అయిపోవాలి అన్న, ఎలాగైనా సరే అల్లు అర్జున్ బొందబెట్టాలి అన్నట్టుగానే చేశారు. ఇప్పుడు ఇంకో విషయం బయటకు వచ్చింది ఏంటంటే, మన హైదరాబాద్లో పుష్ప 2కి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో అల్లు అర్జున్ గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు అయితే పలకలేకపోయాడు సరిగ్గా. ఒకసారి ఈ వీడియో కూడా చూడండి మీరు ఒకసారి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ అ స్పెషల్ ప్రైజ్. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఈ వీడియోని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, రేవంత్ రెడ్డి గారు కావాలనే అరెస్ట్ చేయించారు అల్లు అర్జున్ గారిని. కానీ మరి ఏం జరిగిందనేది నాకైతే తెలియదులే. కానీ మరి దీనికి మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, లేదు నాకు అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచే తెలుసు, నేనైతే అల్లు అర్జున్ మీద అసమంటి ఏం చేయలేదు. కానీ చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే, అది పేదవాడైనా సరే హీరో అయినా సరే ఎవరైనా సరే ఒకటే అంటారు. కానీ ఇంకోటి ఏంటంటే, హైడ్రా తీసుకొచ్చాడు మన రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్కి. అప్పుడు ఒక 2 చనిపోయారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలు కనీసం ఏమీ అనలేదు, క్వశ్చన్ కూడా చేయలేదు. మరి దీనికి సమాధానం ఏంటి, ఆయన ఏం సమాధానం చెప్తాడు? సరే, ఎట్టకి ఎలాగో అల్లు అర్జున్ గారికి అయితే బెయిల్ వచ్చేసింది. ఆ ఒక్క రోజులో అల్లు అర్జున్ గారు ఎంత పొంద పెట్టాలని వీళ్ళంతా అనుకున్నారో, ఆయన కూడా నేను ఎలాగైనా బయటికి రావాలని చెప్పేసి బాగా ప్రయత్నం అయితే చేశాడు. ఎట్టకి ఎలాగో బెయిల్ అయితే వచ్చేసింది. మరి కేసు ఇక్కడతో ఆగిపోద్దా లేదనేది తెలియదు. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ దానిలో పెట్టుకోమా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.